హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలానే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆయన వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచడానికి, దేవుని రాజ్యముకు మిమ్మల్ని వారసులుగా చేయడానికి ఆయన ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలామంది వారి జీవితంలో సమృద్ధిని కోరుకుంటారు. సమృద్ధికరమైన జీవితములను వారు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఏం చేస్తే ఆ సమృద్ధిని వారు అనుభవిస్తారు? ఏం చేస్తే ఆ సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకుంటారు? ఆ మార్గము వారికి తెలియక సతమతం అవుతుంటారు. పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుందని మనం చూసినట్లయితే, మొదటిగా మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఒకవేళ ఇంతవరకు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో, ఈ క్షణమే, ఈ వీడియో చూస్తున్న క్షణమే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. అలానే ఆయనను మనము వెంబడించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు నడిచిన మార్గములో మనము కూడా నడవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారము, అంటే ఆయన మాటల ప్రకారము మన జీవితాలను మనము మార్చుకోవాలి. ఆయన మాటల ప్రకారము మనము జీవించాలి. అలానే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. అంటే దేవుని యందు మనము నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. అడిగిన ప్రతి వాడికి ఆయన ఇస్తాడు. కాబట్టి నీవు ఆయనను అడిగేవాడిగా నీవు ఉండాలి. అలానే మనము ఆయన వాగ్దానములను కూడా నమ్మాలి. ఆయన వాగ్దానముల పట్ల మనము విశ్వాసం ఉంచాలి. నువ్వేం చేయాలంటే ఆయన రాజ్యమును నీవు వెతికేవారిగా ఇవి ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే, ఆయన గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఆ సమృద్ధి జీవాన్ని మనము పొందుకునే వారిగా మనము కూడా ఉందాము. ఇప్పుడు విన్న ఈ సత్యాన్ని మీ హృదయంలో వీటిని భద్రపరుచుకుని వాటి ప్రకారము మీరు జీవించినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ సమృద్ధి జీవాన్ని పొందుకుంటారు. అట్టి కృపను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.